రైతు బంధు పైసలు అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు నేను మాట్లాడినండి 10 ఏళ్ళు అయింది తెలంగాణ రాష్ట్రం వచ్చి. మీరేమో నియోజకవర్గం ఏంది చాలా పెద్దది, ఇది ముఖ్యమంత్రిది. ఈ 10 ఏళ్లలో ముఖ్యమంత్రి నియోజకవర్గ వాసిగా మీరేం తేడా గుర్తించారు? 10 తేడాలు చెప్పండి. ఏం తేడాలు ఉన్నాయి? ఇవన్నీ తేడలే ఇవి. ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న భూమి వానికి ఇచ్చి ఇప్పుడు అర్ధ ఎకరం ఈ ఎకరా వానికి ఏమి ఇచ్చుడు లేదా? ఈ 10 ఎకరాలు ఉన్న పైసలు అంటే విప్పికే ఇవి ఏమేమి రైతు బంధు వాటే ఇస్తుండు, లక్ష్మీ కళ్యాణ్ అవి ఇస్తుండు. ఇవి కొద్దిగా న్యాయం ఉన్నది అనుకో చాలా మటుకు. ఒకటికి రైతు బంధువులు అయితే చాలా మోసం. ఇది ఉన్న పైసలు నాటే 10 ఎకరాలు ఇస్తే ఎక్కువ వస్తాయి. 5 ఎకరాల వరకు చేయి ఎక్కువ. మాకు అర్ధ ఎకరా 3 ఎకరాలు ఉన్నాయా మాకు? దానికి ఎక్కువ చేసి ముంచేసినట్టు అయిపోయాయి. మామూలు మొత్తం మునుగుతున్నట్టు. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మీకు ఎంత వస్తుంది? అర్ధ ఎకరా ఉంది అంతే. నాకు అంటే మీకు ఎంత వస్తుంది రైతు బంధు? 4. అదే 5 ఎకరాల నోడికి 4,20,000 వస్తుంది, మాకు రావట్లేదు అంటారు. మళ్ళీ అంతే. దాన్ని బట్టే చెప్తున్నాం మేము. అది ఒకటి చేసేయడం కరెక్టే. పెట్టాలి 5 వరకే చేయాలి అట్లా. ఇప్పుడు లేకుండా తక్కువ ఉన్నోనికి ఎక్కువ చేయి పైసలు అట్టనే చేయి. అది నడుస్తుంది. లేకుండా వీనికి 10 ఎకరాలు 10 అటవీకి. అందుకే దాన్ని చిన్న అన్నీ పనులు చేస్తుండు, చేయలేదు అని కాదు. ఈసారి మీరు ఓటు వేస్తారా ఓటేరా? వేస్తాం మేము, ఆయనకి వేస్తాం మేము. నువ్వు ఏ చెప్పినా చెప్పకుండా ఆయనకు గుర్తు. ఇది రైతు బంధులో ఉన్న సమస్య చెప్పారు. మిగిలిన ఏమేమి సమస్యలు మీరు గుర్తించారు? ఇప్పుడు అన్ని చేస్తాడు కానీ తక్కువ ఎక్కువ నీళ్ళు తెచ్చాడు. మాకు నీళ్ళు అయితే పక్కా తెచ్చండి కాదు. దానికి చాలా కష్టం కూడా మాకు. నీళ్ళు అయితే వద్దని కూడా ఆడవాళ్ళు పొద్దుగాలు ఇస్తేనే అదే కొట్టుకుందరు. ఇప్పుడు ఏది లేదు, పంటూరు 8 దాకా అవే వస్తున్నాయి, అన్ననే వస్తున్నాయి. పెడుతురు కూర్చుంటారు అన్నం అంటారు. ఖతం. లెక్కన మీకు గంగా జలాన్ని మీ నెత్తి మీద పోసినట్టు మంచిగా చేసిండు. అది ఒక పని. అందరూ అది యాడ్ చేసేది కదా ఒకటే బాగా యాడ్ చేస్తారు ఆడవాళ్ళు అయితే. తెల్లారి 8 గంటల దాకా పడుకున్నా అవి వస్తూనే ఉన్నాయి, పోస్తున్నాయి అన్న అంతే. అదొకటి పని మంచిగా చేసిండు. మాకు అంత దవాఖానలు కూడా బాగానే చేసిండు. అవి కూడా నడుస్తూనే ఉన్నాయి, చేస్తుండు. అన్ని స్కూళ్ళు కూడా బాగానే ఉన్నాయి, అవి కూడా నడుస్తూనే ఉన్నాయి. రోడ్లు ఇప్పుడు అవుతున్నాయి. వీళ్ళు బద్మాసులు చైర్మన్లు లైట్లు కూడా కానీ మామూలుగా వేస్తూనే పోతూనే వస్తున్నాయి. ఇవి పోతున్నాయి. అంత కామన్. అది చెప్పరాదు. ఇది పోతుంది, ఇటు వెళ్ళిపోతుంది. మళ్ళీ బాగుండదు కదా అట్లా చెప్పొద్దు. అది అన్నీ చేస్తున్నాం ఇంతో అంత ఏమి ఓటేస్తారు కానీ కొరత చెప్తున్నారు. రైతు బంధులో కొద్దిగా మాకు పెంచాలని చెప్తున్నారు. పెంచాలి. అది 1 ఎకరా 2 ఎకరాలు పెంచాలి. అట్లా అది 5 ఎకరాల లోపల ఇవ్వాలి. వీటిని కూడా కొంచెం అంతా పెంచాలి. అట్లా లోపలనే అంతే. వీళ్ళు 2,000 3,000 4,000 అలాగే వెళ్తూనే ఉన్న పైసలు. ఇప్పుడు మీరందరూ ఇక్కడ గుమిగుండ వాళ్ళు అందరూ బీఆర్ఎస్కి ఓటేస్తారా? అందరు ఇస్తారు. పక్కా ఇష్టం మేము. పక్కా ఇష్టం మేము. ఓటేసేవాళ్ళే సీఎం కేసీఆర్కి. 5 మంది కాంగ్రెస్ కి ఓటేసేవాళ్ళు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 మందిలో 5 మంది కాంగ్రెస్ ఓటేస్తుంటే 10 మంది బీఆర్ఎస్ బెడ్రూమ్ దొరికితే వాళ్ళే వేస్తారు అంతే. 15 మందిలో ఇక్కడ 2 తప్ప 13 మంది బీఆర్ఎస్ కే ఓటేస్తారు. కాబట్టి ఇక్కడ వచ్చేసారి కూడా సీఎం కేసీఆర్ ఇక్కడ వస్తాడని మనకి ఈ గ్రూప్ ద్వారా అర్థమైంది. ఇంకా 10 సంవత్సరాల దాకా కేసీఆర్ సారే. ఎందుకంటే మాకు ఏం బాధ లేదు ఆయన వచ్చినప్పటి నుంచి. లేకుంటే నీళ్ళ కష్టం మాకు ఎంతో ఉండే. 5 కిలోమీటర్లు పోయి నీళ్ళు మోసుకొస్తుండే మేము. సైకిల్ మీద 4 డబ్బాలు కట్టుకొని 5 కిలోమీటర్లు పోతుండే మేము. జలదాత అన్నదాత. ఈసారి మాత్రం గెలుచుడు, ఈసారి కష్టమే. కేసీఆర్ గెలుచుడు. రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి పక్క చెప్తున్నా. ఈ తక్కువ సీట్లతో సీఎం మళ్ళా కేసీఆర్. ఈసారి మంచి మెజార్టీ, నెక్స్ట్ టైం కమ్ మెజార్టీ కావచ్చు కానీ మళ్ళీ ఆయననే సీఎం అంతే. ఇస్తారాకు అవుతుంది లాస్ట్కు. మెజార్టీతో గెలవాడు. మీకు కేటీఆర్ సీఎం అయితే మంచిగానే. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరైనా కానీ. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట చేస్తారు. దోసుకో తింటారు కదా అట్లా. అందుకే వాళ్ళ ఏం చేసినా
ఏదైనా చెప్తే ఇది చేస్తామంటే ఇయ్యాల కాకుండా రేపు చేస్తారు వాళ్ళు, కంపల్సరీ చేస్తారు. అది ఇక్కడ ఒక అసెంబ్లీ నమోదైంది. ఇక్కడ ఒక 15-20 మంది జమ్ముకూడారు. వీళ్ళల్లో ఒకళ్ళిద్దరేమో గట్టిగా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు చాలా గట్టిగా ఈ కుర్రోడ్తో సహా ఏం చెప్పదా? మాకైతే మంచిగానే చేసిండు, డబుల్ బెడ్రూమ్ ఏం చేశాడు? ఇండ్లు ఇచ్చిండు, ఈయనోళ్ళకి ఈ రోడ్లు బాగా చేసిండు, లైట్లు మంచిగా చేసిండు. ఎప్పటికీ ఆయననే వస్తాడని కోరిక ఉంది మాకు. అయితే ఓవరాల్గా ఇక్కడ 15-20 మంది చేరితే ఇక్కడ ఒక కాంగ్రెస్ వాళ్ళు ఒక 5 మంది గట్టిగా మాట్లాడుతున్నారు. మిగిలిన వాళ్ళంతా బీఆర్ఎస్ వస్తున్నట్టుగానే ఇక్కడ వీళ్ళందరూ చెప్తున్నారు. ఇది మాత్రం గ్రౌండ్ రిపోర్ట్ తుప్రాన్ నుంచి. తుప్రాన్ అనేది మామూలు మండలం కాదు, ఇది గజ్వేల్లోనే అతిపెద్ద మండలం. ఈ మండలం కింద 132 పల్లెలు ఉన్నాయి. ఇక్కడ మాకు కేసీఆర్ వచ్చాక 10 ఏళ్లలో 10కి పైన అభివృద్ధి సూచికలను మేము చూసామని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. కొందరు చెప్పొచ్చు మాకు సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. కొందరేమో ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అవినీతికి పాల్పడ్డట్టుగా చెప్పారు. కానీ అలాంటిది ఏం లేదు, మేము సాల్వ్ చేస్తామని ఇక్కడ స్థానిక బీఆర్ఎస్ నాయకులు హామీ ఇచ్చారు మనకి. ఇది కేసీఆర్ యొక్క సొంత నియోజకవర్గం తుప్రాన్లో మనం నిర్వహించిన చిన్నపాటి రచ్చబండ కార్యక్రమం ద్వారా మనం తీసుకున్న నీతి. దట్స్ ఇట్. ఇది గ్రౌండ్ రిపోర్ట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.